జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది, అసలు నువ్వు ఎందుకు వీడియోలు చేస్తావు? నీ వీడియోలకు వ్యూస్ రావు, పాడు రావు, టైంకి సరిగా పెట్టవు, కంటెంట్ ఏంటి, అసలు నువ్వేమనుకుంటున్నావు? నాకు తెలియదు. నేనేం చదువుకొని శ్రద్ధగా ఈ పని మీద వచ్చి ఇక్కడ కూర్చొని ఇది చేయాలని నేను వచ్చిందాన్ని కాదు. నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు. కాకపోతే మా అమ్మకి నా మీద బాగా నమ్మకం అన్నమాట. ఈ వీడియోలు పెట్టింది కూడా మొట్టమొదటి రోజు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమికి అనమాట. ఆవిడే గురుమూర్తి. ఈ ఛానల్ పేరు కూడా ఇంత లెంతిగా పెట్టాను అనమాట. వాళ్ళిద్దరు నాకు ఇష్టం అని. ఈ లెంతి పేరు మార్దామంటే కూడా మా అమ్మకి ఇష్టం లేదు. ఏం మార్చొద్దు ఉండని అంటే ఇంకా కామాక్షి 9 అని పెట్టాను అనమాట. అట్లనే తను ప్రతిదీ నాకు అట్లా మా అమ్మ తోడు ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న షార్ట్లు పెట్టు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని తను చెప్తూ ఉంటుంది. అసలు నేను చదువుకున్న దాన్ని కాదు, నాకు వీటి గురించి ఎడిటింగు ఇదంతా నాకు తెలిసిన దాన్ని అంతకన్నా కాదు. ఆవిడే పక్క నుండి నేర్పిస్తూ ఉంటుంది. దానికి తోడు ఇంకా అమ్మవారంటే పంచోపచార పూజ, పంచసంఖ్యోపచారిణి అని అంటాం కదా అమ్మవారిని. నాకు తెలిసిన ఒక 5 కామాక్షులు నా వీడియోలు చూస్తారన్నమాట. ఆ 5గురు ఫుల్ సక్సెస్ అయిన వాళ్ళు అన్నమాట. వాళ్ళకి నేను బాగా తెలుసు, నాకు వాళ్ళు బాగా తెలుసు. అసలు నేను ఏదైనా చెప్తే కూడా వింటారు. వాళ్ళు సక్సెస్డ్ ఉమెన్స్ అన్నమాట. నాకు అనిపిస్తుంది వీళ్ళు నన్ను చూస్తున్నారు, నేను చెప్తే వింటున్నారు అంటే ఏదో ఉంది అని అనిపిస్తుంది నాకు. ఆ 5 వ్యూస్ వచ్చినా చాలు. ఇది ఏమైద్ది, ఎప్పుడు ఎలా అయిద్ది నాకు తెలియదు కదా. ఈరోజు మనం ఇలా చేస్తామని రేపు గురించి మనకు తెలియదు కదా. నాకేమి దిక్కుతోచకపోతే నేను వెళ్ళి ఇంకా ఆవిడని అడుగుతాను, మా అమ్మని అడుగుతాను అనమాట. టైం వచ్చిన దాకా ఆవిడ దగ్గరే కూర్చుంటాను. వెయిట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కాలస్వరూపం ఈశ్వరుడు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాం, అట్లా ప్లాన్ చేసుకున్నాం అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఈరోజు అనేది ఎప్పుడు ఎవరు ఎప్పటికీ ప్లాన్ చేయని రోజే అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసినంత మట్టికి వాళ్ళు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగిపోతే ఈరోజు ఇలా ఉండదు. నాకు ఇష్టమైన మాట కూడా అదే. రాఘవేంద్రరావు గారు చెప్తారు కదా, మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కాదు అని. అది 100% నమ్మే వ్యక్తిని నేను. నాకు ఇష్టమైన మాట అంటే మనసా వాచా కర్మణ నమ్మేదాన్ని.